మైనారిటీల వేదికగా కేటీఆర్ గారు ముఖ్యంగా ఫార్ములా ఈ కేసు మీద కేసు నమోదైంది. ఇప్పటికీ ఏసీబీ నోటీస్ ఇచ్చింది, ఈడీ నోటీస్ ఇచ్చింది. అంటే మీరు ఖచ్చితంగా హాజరవుతున్నారా లేదా వెనక్కి వెళ్తున్నారా? స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఎక్కడా ఒక్క పైసా అవినీతి చేయలేదు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు. నేను ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నా. కేసు కోర్టులో ఉంది, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద. అన్నిటినీ గౌరవించి ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని నడిపిన ఒక మంత్రిగా, ఆనాడు మంత్రిగా, ఈరోజు మాజీ మంత్రిగా, శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డికి, నువ్వు ఫోకస్ చేయి నువ్వు ఇచ్చిన వాగ్దానాల మీద, నువ్వు ఫోకస్ చేయి నీ అమలు, వాగ్దానాల అమలు మీద. ప్రజలు కోరుకుంటున్నది రుణమాఫీ, ప్రజలు కోరుకుంటున్నది రైతు భరోసా, ప్రజలు కోరుకుంటున్నది నువ్వు ఇస్తానన్న 4,000 పెన్షన్, ప్రజలు కోరుకుంటున్నది మహిళలు అడుగుతున్నది నువ్వు ఇస్తానన్న 2,500. అవి విడిచిపెట్టి నేను టైంపాస్ కార్యక్రమాలు చేస్తా, ఏదో మీడియా మేనేజ్మెంట్తోని, హెడ్లైన్ మేనేజ్మెంట్తోని అవతల పడతా అనుకుంటే నీ అంత పిచ్చోడే ఓడలేడని చెప్తావు. సోమవారం జరిగే ఏసీబీ ఆల్రెడీ మీకు నోటీస్ హాజరు కాబోతుంది. న్యాయ పోరాటం నేను చేస్తున్నా, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. మా న్యాయవాదులు డిసైడ్ చేస్తారు నేనేం చేయాలి. నేనేమంటున్నా అంటే నాకు న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో నాకు న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఈ కేసు లొట్టపీస్ కేసు అని నేను ఇదివరకే చెప్పిన. ఎందుకంటే నేను పైసలు పంపినా మంత్రిగా నేను చెప్పిన, అక్కడ పైసలు ముట్టినాయని వాళ్ళు చెప్తారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపెట్టమని అడిగితే ఇంతవరకు ఒక మాట లేదు. అందుకే న్యాయస్థానంలో కేసు తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను వేసిన పిటిషన్ మీద న్యాయస్థానం ఏం చెప్తుందో, జడ్జి గారు ఏం చెప్తారో చూద్దాం, చూసిన తర్వాత మరి. గతంలో కేటీఆర్ ఒక విషయం చెప్పారు, నేను ఎలాంటి కోర్టులకు వెళ్ళాను, అవసరమైన అరెస్టుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళిన పైన కూడా కాంగ్రెస్ నేను కార్నర్ చేస్తున్నారు. పనికి మాలిన చెత్త కేసులు పెట్టి, ఇప్పుడు నువ్వు సంపత్ మర్డర్ చేసిండే నేను కేసు పెడతా, నువ్వు మర్డర్ చేయలేదు, బాడీ లేదు, పొడిచిన కత్తి లేదు, ఏం లేదు, అయితే కూడా ఓవా అంటే ఏది పడుతుంది మాట్లాడతా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మానభంగాలు చేస్తున్నాడు అంట, అయితే కూడా నా మీద యాక్షన్ తీసుకోరా అంటే అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది పెడతామంటే ఎవరుకుంటారు బ్రదర్, నాకు అర్థం కాదు. నీకేమన్నా ఆధారం ఉంటే 1 year అయింది కదా గవర్నమెంట్కి వచ్చి, ఏం ఆధారం ఉందో బయట పెట్టి ప్రజల ముందు. ఆధారాలు లేకుండా అడ్డంగా కేసులు పెడతానంటే ఎందుకుంటాం? ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయస్థానంలో న్యాయం కోసం డిమాండ్ చేస్తాం, వారిని అభ్యర్థిస్తాం. న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడ్డగోలు వ్యవహారం చేస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, న్యాయస్థానంలో కూడా కొట్లాడతాం. కేటీఆర్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ముఖ్యంగా మీ మీద ఫాల్తు కేసులు పెట్టి. నేను తప్పు చేస్తే నన్ను ఎవడు కాపాడలేదు, కానీ నేను 10 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చెయ్యబోను. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఏం పీక్కుంటాడో పీక్కోమని చెప్తున్నా. చివరిగా అంటే బీసీ నినాదం కూడా పైకి ఎత్తుకున్నది, అంటే బీసీల గురించి ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మేమే ఎక్కువ బీసీలకు చేసినామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటలు 1 year తర్వాత కూడా ఇంకెవరన్నా నమ్ముతుంటే వారు అమాయకులు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కొత్తగా ఏం అడుగుతలేం. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో. అది అమలు చేయమని అడిగితే తప్పెట్లయితుంది? 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తే తప్పెట్లయితుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పింది కానీ, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పింది కానీ, 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని చెప్పింది కానీ, ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీయాల్సిందే. అదే మాదిరిగా ఒక బీసీ డిక్లరేషనే కాదు, రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇవన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ బట్టలు విప్పి తెలంగాణ నడి బజార్లో నగ్నంగా నిలబెట్టే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాది. ఇంకోటి సీఎం